సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. లక్ష టిట్కో గృహాలు సిద్ధం. 9,000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్ బలోపేతం. బంగ్లాదేశ్ ఎన్నికలు ఒక నాటకం. కర్ణాటకలో కూలిన శిక్షణ విమానం. పారిశుద్ధ్య కార్మికుడు నిజాయితీలో కుబేరుడు. స్లీప్ యాప్నియా నిర్లక్ష్యం చేయరాని సమస్య. ఈరోజు వార్తలను చూద్దాం. లక్ష టిట్కో గృహాలు సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో గృహ సముదాయాల్లో పూర్తయిన 1,00,000 గృహాలను రానున్న ఉగాదికి లబ్ధిదారులకు అందించనున్నారు. ఇందులో 300 చదరపు అడుగులు విస్తీర్ణం ఉన్న ఇల్లు 54,934, 365 చదరపు అడుగులు ఉన్న ఇల్లు 16,223, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇల్లు 28,986 ఉన్నాయి. వీటికి ఉగాది సందర్భంగా లబ్ధిదారులతో గృహప్రవేశాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వైకాపా హయాంలో టిట్కో ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయకుండా పాడుపెట్టగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నుల్ని వేగరం చేసింది. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు తెచ్చిన అప్పుల్ని ఇతర అవసరాలకు మళ్లించింది. లబ్ధిదారుల వాటాగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి వారికి అప్పగించకుండా తీవ్ర ఇక్కట్లకు గురిచేసింది. చాలామంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు నిరర్ధక ఖాతాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం సమస్యలన్నీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ఇళ్ల నిర్మాణాలని, మౌలిక వసతుల్ని పూర్తి చేసింది. బంగ్లాదేశ్ ఎన్నికలు ఒక నాటకం. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలను ఒక నాటకంగా అభివర్ణించారు ఆ దేశ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా బేగం. దేశంలోని అతిపెద్ద రాజకీయ పక్షమైన తమ పార్టీని పోటీ చేయకుండా నిషేధించి నిర్వహించే ఈ ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడే ఏ ప్రభుత్వమైనా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు అని హెచ్చరించారు. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం కారణంగా హసీనా ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్లో గురువారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హసీనా ఒక అక్రమ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించడం కోసం జరుగుతున్న నాటకమని పేర్కొన్నారు. 9,000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్ బలోపేతం. రాష్ట్రంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా నెట్వర్క్ బలోపేతంపై ఏపీ ట్రాన్స్కో దృష్టి పెట్టింది. విశాఖపట్నంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుండటం, రాష్ట్రానికి కొత్తగా వస్తున్న సంస్థలు భారీ ప్రాజెక్టులతో విద్యుత్ డిమాండ్ కనీసం 2,000 మెగావాట్లు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. వాటికి ప్రస్తుత నెట్వర్క్తో నాణ్యమైన విద్యుత్ అందించడం సాధ్యం కాదు. అదనంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. కొత్తగా ఏర్పాటవుతున్న పునరుత్పాదక ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేసేందుకు నెట్వర్క్ బలోపేతం తప్పనిసరి. దీనికోసం ఈ ఏడాది డిసెంబర్ నాటికి సుమారు 9,000 కోట్లతో లైన్లు, సబ్స్టేషన్లు, ఇతర సాంకేతిక విస్తరణ పనుల పూర్తికి రంగం సిద్ధం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుడు నిజాయితీలో కుబేరుడు. తమిళనాడులో ఓ పారిశుద్ధ్య కార్మికుడు చెత్తలో దొరికిన 20 సవర్ల బంగారు నగలు, కిలో వెండి వస్తువులను పోలీసులకు అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు. తిరువారూర్ మున్సిపాలిటీలో దురై అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం విధుల్లో ఉండగా చెత్తలో ఓ బ్యాగ్ కనిపించింది. తెరిచి చూడగా అందులో నగలు, వెండి వస్తువులు ఉన్నాయి. వెంటనే వాటిని తిరువారూర్ నగర పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు దర్యాప్తు చేయగా చెన్నైకి చెందిన రాధాకృష్ణన్ కుటుంబం బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చారు. అప్పుడు వెంట తీసుకువచ్చిన 20 సవర్ల బంగారు నగలు, వెండి వస్తువులు ఉన్న బ్యాగ్ను వారు పోగొట్టుకున్నారు. దీనిపై తిరువారూర్ నగర పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాధాకృష్ణన్ కుటుంబాన్ని స్టేషన్కు పిలిపించి కార్మికుడు దురై చేతుల మీదుగా ఆ నగలను అప్పగించారు. కర్ణాటకలో కూలిన శిక్షణ విమానం. శిక్షణకు ఉపయోగించే ప్రైవేటు విమానం కర్ణాటకలో కూలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం విజయపుర జిల్లా బాబలేశ్వర్ తాలూకా మంగళూరు గ్రామంలోని పొలాల్లో ఈ విమానం కూలింది. రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ విభాగానికి చెందిన సెస్నా 172 ఎయిర్క్రాఫ్ట్ VTEUC విమానంలో అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్స్పెక్టర్ కునాల్ మల్హోత్రా, ట్రైనీ పైలట్ గౌతమ్ శంకర్ ప్రయాణిస్తున్నారు.
ఇంజిన్లో సాంకేతిక సమస్యలతో అత్యవసర ల్యాండింగ్ చేసే క్రమంలో ఈ విమానం కూలినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. సమస్యను గుర్తించిన వెంటనే పైలట్ పొలాల్లో దించడంతో ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలియజేశారు. స్లీప్ యాప్నియా నిర్లక్ష్యం చేయరాని సమస్య. నిద్రలో శ్వాస పదే పదే ఆగిపోవడం అనే సమస్యను స్లీప్ యాప్నియా అంటారు. ఇది కేవలం గురక మాత్రమే కాదు, శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని తగ్గించి గుండె, మెదడు వంటి ముఖ్య అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపించే ప్రమాదకరమైన సమస్య. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఊబకాయం కారణంగా స్లీప్ యాప్నియా సమస్య రోజురోజుకి ఎక్కువ అవుతోందని ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రవీంద్రనాథ్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన స్లీప్ యాప్నియా అంశంపై ప్రసంగించారు. స్లీప్ యాప్నియా ప్రధానంగా 2 రకాలు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే నిద్రలో గొంతు మార్గం మూసుకుపోవడం వల్ల కలిగేది. సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటే మెదడు శ్వాస నియంత్రణలో లోపం వల్ల వచ్చేది. ఊబకాయం, మెడ చుట్టూ అధిక కొవ్వు, ధూమపానం, మద్యపానం, ముక్కు లేదా గొంతు నిర్మాణ లోపాలు, టాన్సిల్స్ పెరగడం, అధిక వయస్సు వంటి అంశాలు స్లీప్ యాప్నియాకు ముఖ్య కారణాలు. బిగ్గరగా గొరక, నిద్రలో శ్వాస ఆగినట్లు అవడం, రాత్రి అకస్మాత్తుగా ఉక్కిరి బిక్కిరి అవుతూ మేల్కొనడం, ఉదయం తలనొప్పి, నోరు పొడివారడం, పగటి వేళ అధిక నిద్రమత్తు, ఏకాగ్రత లోపం, జ్ఞాపక శక్తి తగ్గడం, చికాకు, పనితీరు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయని అన్నారు. చికిత్స చేయకుండా వదిలేస్తే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటీస్, రోడ్డు ప్రమాదాల ప్రమాదం కూడా పెరుగుతుందన్నారు. స్లీప్ యాప్నియా నిర్ధారణకు ఆధునిక వైద్యంలో స్లీప్ స్టడీ ముఖ్యమైన పరీక్షని, దీనిని నిద్ర సమయంలో శ్వాస, ఆక్సిజన్ స్థాయి, గుండె స్పందనలు, మెదడు తరంగాలు నమోదు చేస్తారని అన్నారు. అవసరమైతే హోమ్ స్లీప్ టెస్ట్, ఈఎన్టీ పరీక్షలు, రక్త పరీక్షలు, ఎక్స్రే లేదా ఇతర స్కాన్లు కూడా చేస్తారన్నారు. ఆధునిక చికిత్సలో సమస్య తీవ్రతను బట్టి పలు రకాలు ఉన్నాయన్నారు. తొలి చికిత్సగా జీవనశైలిలో మార్పులు, బరువు తగ్గడం, ధూమపానం, మద్యపానం మానివేయటం, పక్కకు తిరిగి నిద్రపోవడం చేయాలన్నారు. తీవ్రమైన అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో సిపిఏపి థెరపీ అత్యంత ప్రభావవంతమైన చికిత్స అన్నారు. కొందరికి ముక్కు, గొంతు మార్గాలను విస్తరించే ఆధునిక సర్జికల్ పద్ధతులు ఉపశమనం ఇస్తాయన్నారు. స్లీప్ యాప్నియాను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా పూర్తిగా నియంత్రించవచ్చునన్నారు. ఆరోగ్యకరమైన నిద్ర అంటే ఆరోగ్యకరమైన జీవితం అనే విషయాన్ని గుర్తించి గురకను ఒక చిన్న సమస్యగా కాక ఒక హెచ్చరికగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరికి ఈ వ్యాధిపై సంపూర్ణ అవగాహన అవసరమన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది పలు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు లేవు, రాజీ పడకుండా పోరాడతాం. వ్యూహాత్మక రంగాల్లో మలేషియాతో బంధాలు, ప్రధాని మోదీ వెల్లడి. మే 3న నీట్. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026ను మే 3న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. వణికించిన నేపాల్, త్రుటిలో బయటపడ్డ ఇంగ్లాండ్. ఈ ప్రపంచ కప్లో తక్కువ అంచనాలున్న జట్లలో ఒకటి నేపాల్. కానీ టోర్నీలో తన తొలి మ్యాచ్లో 2 సార్లు ఛాంపియన్ ఇంగ్లాండ్ను వణికించింది. నేపాల్ అద్భుత పోరాటంతో ఇంగ్లీష్ జట్టును దాదాపు ఓడించినంత పని చేసింది. అనూహ్య ప్రతిఘటన ఎదుర్కొన్న ఇంగ్లాండ్ ఓటమి అంచుల్లో నుంచి అతి కష్టంగా బయటపడింది. శ్రీలంక బోనీ. టీ20 ప్రపంచ కప్లో ఆతిథ్య శ్రీలంక బోనీ కొట్టింది. ఐర్లాండ్ నుంచి పోటీ ఎదురైనా తట్టుకుని విజయాన్ని అందుకుంది. ఆదివారం గ్రూప్ బి పోర్లో లంక 20 పరుగుల తేడాతో ఐరిష్ జట్టును ఓడించింది. టీ20 ప్రపంచ కప్లో నేడు స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ, జింబాబ్వే వర్సెస్ ఒమన్, దక్షిణాఫ్రికా వర్సెస్ కెనడా. కివీస్ శుభారంభం. టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది.
తన తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎదురైన సవాల్ను జట్టు కాచుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టీమ్ స్టిపర్డ్ 42 బంతుల్లో 65 పరుగులతో, గైన్ ఫిలిప్స్ 25 బంతుల్లో 42 పరుగులతో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఇలవేనిల్ జోడీకి స్వర్ణం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత మిక్స్డ్ జట్టు మెరిసింది. ఒలింపియన్లు ఇలవేనిల్ అర్జున్ బబుతా జోడీ స్వర్ణ పతకం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.